బిజినెస్ ప్లాన్. అంటే సరికొత్త బిజినెస్ ప్లాన్ అని ఎందుకు అంటున్నా అంటే, మనకి కొత్త సర్వీసులు ఏవైతే లాంచ్ చేసిందో అంటే మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ ఇప్పటి వరకు ఉంది. దానితో పాటు ఎక్స్‌ట్రా 4 సర్వీసెస్ లాంచ్ చేస్తుంది గదా! దాని యొక్క కమిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దానికి సంబంధించినటువంటి పీడీఎఫే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వండర్‌ఫుల్ సెషన్. ప్రతి ఒక్కళ్ళు గూడా జాగ్రత్తగా మీ టీమ్ ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళుంటే ఇన్వైట్ చేసుకోండి త్వరగా. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఇప్పుడే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఎనీవే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఒక మంచి సెషన్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం. ఒకసారి బాలాజీ నాయక్ సార్ స్క్రీన్ విజిబుల్ నా సౌండ్ అది క్లారిటీ ఉందా సార్? ఎస్ సార్, మీ వాయిస్ చాలా క్లియర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ కనిపిస్తుందండి? ఎస్ సార్, విజిబుల్ సార్, కనపడుతుంది సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ బ్యూటిఫుల్ సెషన్ అండి. నిజంగా చెప్తున్నాను, ఈ ప్లాన్ లో అంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అండి. ఈ రోజు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు గాక, లైఫ్ లో మన జీవితంలో ఏ విధంగా ఒడిదుడుకులు ఉంటాయో అదే విధంగా ఒడిదుడుకులతోటి సాగిపోవచ్చు గాక, బట్ స్టిక్ ఆన్ గా మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోగలిగినటువంటి కంపెనీ. జీరో మన ఇన్వెస్ట్మెంట్ ఏముండదండి, మన యొక్క సబ్స్క్రిప్షన్ ఏముండదు. అది ఎలాగా ఏంటి అనేది కూడా ఈ సెషన్ లో చెప్పబోతున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ జెడ్ పే జెడ్ బజార్. 2 సెషన్లు ఇదేనండి. జెడ్ పే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. క్యాష్ బ్యాక్ హర్బార్ మనకి జెడ్ పే నుంచి రావడం జరుగుతుంది. దాని యొక్క స్లోగన్ అద్భుతంగా ఉంటుంది. జెడ్ కే ఆగే కూర్చున్నాయి అంటే జెడ్ బజార్. మీరు ఎవరైతే జెడ్ బజార్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటారో ఇక వేరే వర్క్ చేయాల్సినటువంటి పనే ఉండదు మీకు. హ్యాపీగా ఇందులో లైఫ్ సెటిల్ చేసుకోగలిగినటువంటి మంచి ఇన్కమ్ సంపాదించుకోగలుగుతారు. ఈ వండర్ఫుల్ సెషన్ లో మీకు అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి సెషన్ తెలుసుకోబోతున్నారు. మీరందరూ గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి కంపెనీ మనది. ఎందుకంటే ఈ కంపెనీలో జాయిన్ అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇందులో వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ కి ఒక మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైతే ఒక గుడ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అనుకుంటారో ఫ్యూచర్ లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకుంటూ సెటిల్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండి. మీకు అందరికీ తెలిసిందే, ఒక్కొక్క పని ఒక్కొక్క రకంగా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ. సపోజ్ ఒక వ్యక్తి 300 రూపాయలు రోజుకి సంపాదించుకోగలిగితే అతని యొక్క నెలసరి ఆదాయం వచ్చేసరికి 9,000 రూపాయలు అవుతుంది. అదే మరొక వ్యక్తి రోజుకి 3,000 రూపాయలు సంపాదించేటటువంటి పనిలో ఉన్నాడు అనుకోండి, అతనికి నెలసరి ఆదాయం 90,000 రూపాయలు అవుతుంది. అదే ఒక వ్యక్తి నెలకి 30,000 రూపాయలు సంపాదించే పనిలో ఉంటే అతని నెలసరి ఆదాయం 9 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరు ఎంత పనిలో ఉన్నా సరే, ఎవరు పర్ డే ఇన్కమ్ ఎంత ఎక్కువగా సంపాదించే పనిలో ఉన్నా సరే, బయట మనకి పని చేయకపోతే వాళ్ళ యొక్క నెలసరి ఆదాయం ఏమీ రాదు. ఈవెన్ 30,000 సంపాదించేటటువంటి వ్యక్తి అయినా సరే టైంని వినియోగించుకుంటూ పని చేయలేదనుకోండి, సక్రమంగా ఆఫీస్కి వెళ్ళకనో లేదు ఇంకొక పని అతను చేసేటటువంటి పని స్థిరంగా చేయకపోతే అతని ఇన్కమ్ జీరో అయిపోతుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి సెషన్ మీరు జాగ్రత్తగా వింటే మీరు పని చేయకపోయినా సరే సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ మనకి కంపెనీ కల్పించింది. అయితే దానికోసం కొన్ని పనులు మీరు చేయాలి. స్టార్టింగ్ లో ఏం లేదు, సింపుల్ టీమ్ చేసుకోవటమే. అది ఏ విధంగా ఏంటి, మనకి ఏ విధంగా ఇన్కమ్స్ ఉంటాయి అని తెలియాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తున్నా, ఫిజికల్ గా కావచ్చు, మెంటల్ గా కావచ్చు, అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా కాకుండా రెండు, బాడీ మైండ్ రెండు ఈ సెషన్ మీదే దృష్టి ఉంచి మీరు కాన్సన్ట్రేషన్ గా వినగలిగితే, చాలా జాగ్రత్తగా నేనేం చెప్తున్నానో మీరు తెలుసుకొని వినగలిగితే, ఈ రోజుకి అంటే ఇప్పుడు చెప్పేటటువంటి అరగంట సెషన్ నన్ను ఒక టీచర్ గా మీరు ఒక విద్యార్థిలాగా భావించి వినగలిగితే మాత్రం ఈ ప్రజెంటేషన్ తర్వాత మీ లైఫ్ చేంజింగ్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మీకే అర్థమవుతుంది. వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అండి. జెడ్ పే ఆర్ జెడ్ బజార్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. ఒక చిన్న యాప్ అండి, కానీ చేసేది పెద్ద పని. కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం జెడ్ బజార్ సొల్యూషన్స్ లో మనం డబ్బు అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. చాలా ఈజీ అండి జెడ్ బజార్ లో సంపాదించుకోవటం.
జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయినటువంటి ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. ఇందులో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు అందించేటటువంటి కొన్ని సర్వీసులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి బిల్ పేమెంట్స్ కావచ్చు, ప్రతి నెల ఉపయోగించుకుంటే సర్వీసులు కావచ్చు, ఏదైనా సరే మనకు అవసరమైనటువంటి అవసరాలు వాటిని ఉపయోగించుకుంటూనే ప్రతి ఒక్కరూ సంపాదించుకునే విధంగా ఒక మనిషికి తన యొక్క నిత్య జీవితంలో అవసరమైనటువంటివన్నీ కూడా జెడ్ బజార్ సొల్యూషన్స్ వాళ్ళు ఒక వేదికగా మన ముందుకు తీసుకొచ్చి దాని నుంచి సంపాదించుకుంటూ, అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ, టీమ్ సపోర్ట్ తీసుకుంటూ ఒక మంచిగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు మంచి ఇన్కమ్ సంపాదించుకునేలాగా, మంచి రివార్డ్స్ సంపాదించుకునేలాగా ప్రతి ఒక్కరికి ఒక మంచి టీం బిల్డ్ చేసుకుంటూ, కమ్యూనిటీ ఏర్పాటు చేసుకుంటూ డెవలప్ అయ్యే విధంగా కంపెనీ తయారై ఉంది. కంపెనీ యొక్క మిషన్ ఏం లేదండి, ఇందులో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కామర్స్ ద్వారా కావచ్చు, లేదా ఎవ్రీడే రీఛార్జెస్ మనకి ఏవైతే అవసరమో మొబైల్ రీఛార్జ్ ఎవ్రీ మంత్ ఆ అవసరాలు, బిల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్ పేమెంట్స్ చేసుకుంటూ మనకి ఏవైతే లక్ష్యాలు ఉంటాయో, మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలనే లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి ప్రతి ఒక్కరు అనే మిషన్ తోటి కంపెనీ పనిచేస్తూ ఉంది. వీళ్ళ యొక్క విజన్ ఒకటేనండి, ఇందులో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి. వాళ్ళ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కరికి స్వాతంత్రం, అంటే ఆర్థిక స్వాతంత్రం ప్రతి ఒక్కళ్ళు పొందాలి అనే విజన్ తోటి వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అంతేకాదు వీళ్ళ యొక్క 3 కోర్ వాల్యూస్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి అనే తపనతోటి ప్రతిరోజు పనిచేసేటటువంటి కంపెనీ. ఆపరేషనల్ ఎక్సలెన్స్ గా అందించాలి మనకి ప్రతి ఒక్కటి కూడా అనే ధ్యేయంతో అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి కంపెనీ. లీడర్షిప్ డెవలప్మెంట్, మనలో ఒక లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయాలి అని తపిస్తున్నటువంటి కంపెనీ. యాక్చువల్గా చూడండి, ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే మనలో క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవడం కోసం ఏదైనా క్లాసులకు వెళ్ళినా, ఎక్కడికైనా ట్రైనింగ్ సెషన్కి వెళ్ళినా చాలా ఖర్చుతోటి కూడుకున్నటువంటి విషయం. కానీ మనకి ఇక్కడ ఫ్రీగా లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా మనలో ఒక క్వాలిటీని డెవలప్ చేయాలి అనే కోర్ వాల్యూస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అండి, ప్రధానంగా కంపెనీ చాలా లీగల్ గా 100% డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కి కావలసినటువంటి ప్రతి ఒక్క లీగాలిటీ కలిగినటువంటి బిజినెస్ మనది. ఎంసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మరలా దీనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కంపెనీ అన్నమాట. సదరన్ సర్టిఫికెట్ కావచ్చు, ప్రతి ఒక్కటి 100% లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ. ఇక నెక్స్ట్, కంపెనీలో అసలు మనం ఏ కంపెనీలో అయినా జాయిన్ అవ్వాలంటే మనకు కొన్ని తెలుసుకోవాలి. కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి, ఎలాంటి ఖర్చు లేదు, రిజిస్ట్రేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు, ఎలాంటి హిడెన్ ఛార్జ్ కూడా లేదు. అన్లిమిటెడ్ గా రెఫరల్స్ ని జాయిన్ చేస్తూ, కంపెనీకి పరిచయం చేస్తూ వ్యక్తుల్ని అన్లిమిటెడ్ గా సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఒక రకం కాదండి, చాలా రకాలైనటువంటి ఎర్నింగ్స్ ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఎర్నింగ్ ఉందనుకోండి, ఒకే మార్గం ఉందనుకోండి డబ్బు సంపాదించుకోవడానికి, మనం టెన్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఒక మార్గంలో ఏదన్నా కొంచెం ఒడిదుడుకులు ఉంటే, ఇబ్బందులు ఉంటే ఆ మార్గం సరయ్యేలోగా ఇంకా చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇక్కడ మనం సంపాదించుకోవటానికి. అటూట్ బంధన్ ఫండ్ అనే అద్భుతమైనటువంటి ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. సార్, మీటింగ్ లో ఉంటానని తెలిసి కూడా లీడర్స్ ఇలా కాల్ చేయకూడదు. బాలాజీ నాయక్ సార్, నా వాయిస్ వస్తుందా? హలో. సార్ క్లియర్ సార్. ఎస్, మీరు కానివ్వండి సార్. క్యారియర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ఉందండి. కంపెనీలో వచ్చేటటువంటి ప్రతిరోజు టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి మనకి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. మనం సాధించినటువంటి ర్యాంక్ని బట్టి ఫస్ట్ లెవెల్ బ్రాంజ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ నుంచి కూడా మనకి మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. చెప్పాను కదండి, కొన్ని రోజులు మీరు టీం చేసుకొని హ్యాపీగా మంచిగా సెటిల్ అవ్వాలి అంటే, ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటే మాత్రం
ప్యాసివ్ ఇన్కమ్, ఆ తర్వాత నుంచి పని చేయకుండా కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. రివార్డ్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ప్రతి సంవత్సరం టూర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంది కంపెనీ. 100% డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి కావాల్సినటువంటి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి లైబిలిటీ లేదండి. లైబిలిటీ అంటే అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవరినైనా జాయిన్ చేస్తే రకరకాల కంపెనీల్లో మనం ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటో పెట్టిన తర్వాత వాళ్ళ కంపెనీ ఎప్పుడు పోతుందో అని టెన్షన్ తీసుకుంటూ వాళ్ళ డబ్బులు వస్తాయా రావా అని టెన్షన్, మనకు నిద్రలేని రాత్రులు గడపాలి. అలాంటి టెన్షన్ ఏమి లేదు ఇక్కడ. ఒకరికి సమాధానం చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏముండదు. హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ జీరో ప్యాకేజ్ కదా. ఎందుకు జీరో ప్యాకేజ్ అంటున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను స్లైడ్స్ లో. ఇక్కడ నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్ అండి. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాలి, లేదా పర్ డే 20,000 రూపీస్ వరకే క్యాపింగ్. ఆ తర్వాత నువ్వు ఎంత సంపాదించినా. మరొక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ కూడా ఉంది, నామినేషన్ ఫెసిలిటీ. మన తర్వాతి తరాలకు కూడా ఈ బిజినెస్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి నామినీగా ఎవరైతే పేరు ఉంటుందో మన తదనంతరం వాళ్ళకి మార్చుకోవచ్చు బిజినెస్ ని. చాలా 100% సెక్యూర్ గా 100% ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి బిజినెస్ ఇది. వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసులను ఉపయోగించుకుంటూనే, వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ ప్రొడక్ట్లను ఉపయోగించుకుంటూనే మనం ఈ బిజినెస్ ని చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. ఒక రూమ్ అవసరం లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఒక టేబుల్స్ ఇలాంటి ఇవన్నీ కూడా ఏం అవసరం లేదనమాట. స్టాఫ్ ఉండాలి ఇలాంటివి ఏమి. చేతిలో ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది. వీళ్ళు అందించేటటువంటి బెస్ట్ సర్వీసుల ద్వారానే మనం ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎవరైతే ఇప్పటి వరకు డిజిటల్ కెరియర్ లో అంటే డిజిటల్ మార్కెటింగ్ ని తమ కెరియర్ గా ఎంచుకొని ఎదగలేక మంచి కంపెనీ దొరక్క ఎవరైతే ఫీల్ అవుతూ బాధపడుతూ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకొని రైట్ పాత్ దొరికింది మీకు. అదే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెడ్ బజార్, జెడ్ పే. ఇక్కడ ప్రతి ఒక్కరి కల అండి. సామాన్యంగా ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్ దొరికితే బాగుండు అనుకుంటాం. చూడండి, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక సెలవు ఉండదు. మేనేజర్ దగ్గర బతిమాలుకోవాలి సెలవు కావాలంటే. ఎప్పుడు టైం దొరుకుతుందో తెలియదు, ఎప్పుడు లీవ్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు దొరకదో తెలియదు. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా టైం దొరకదు. ఎప్పుడు 24 గంటలు అంటే 8 గంటలు వాళ్ళు డ్యూటీ టైం అవుతుందని హడావుడి హరిబరి ఆఫీస్కి వెళ్ళి రావాలి. ఎక్కడ టైం ఫ్రీడమ్ ఉండదు. లగ్జరీ కార్, జాబ్ లో వచ్చినటువంటిది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరికైనా కారు కొనుక్కునేంత డబ్బులు వస్తాయా? లగ్జరీ కార్ కావాలి. ప్రతి ఒక్కరి డ్రీమ్స్ ఇవి. మంచి హౌస్ బిల్డ్ చేసుకోవాలి, ప్రపంచ యాత్ర తిరిగి రావాలి. ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి సాధారణమైనటువంటి కళలు. ఆ కళలన్నీ కూడా వీళ్ళు అందించినటువంటి అంటే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి 3 రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ అందించింది. ఈ 3 రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకుంటూ ఆ కళలు ఏ అయితే ఉన్నాయో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్లు, ఇవన్నీ మీరు ఏవైతే కళ్ళకు అంటున్నారో అవన్నీ కూడా తీర్చుకోవటం కోసం మన ముందుకు ఈ 3 ప్లాట్ఫామ్స్ తెచ్చింది. అందులో భాగంగానే జెడ్ బజార్, జెడ్ పే, జెడ్ ప్రో క్లాసెస్. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు జెడ్ బజార్, జెడ్ పే ఈ 2 ప్రోడక్ట్లు మన ముందు ఉన్నాయి యాప్ రూపంలో. జెడ్ ప్రో క్లాసెస్ కూడా మనకి అతి తొందరలో రాబోతుంది. ఇక నెక్స్ట్ జెడ్ పేలో మనందరం ప్రతి నెల వాడుకునేటటువంటి బిల్ పేమెంట్స్ అనే ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులనే సర్వీసెస్ రూపంలో మనకు అందించింది. దాని నుంచే మనకి క్యాష్ బ్యాక్ హర్బార్. మనం ఆ సర్వీసులో ఉపయోగించుకునే ప్రతిసారి క్యాష్ బ్యాక్ వచ్చేటటువంటి. ఆకలైనప్పుడు దొరకని తిండి, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖములున్న డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ప్రతి నెల మనం పెట్టేటటువంటి ఖర్చులు, ఆ ఖర్చుల్లో నుంచి మనం సంపాదించుకునేటటువంటి గొప్ప సదవకాశం మనకి కల్పించింది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ జెడ్ బజార్. ఇందులో మనకి ట్రస్టెడ్ సెల్లర్స్ ఉంటారు. మీకు అందరికీ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ తెలిసే ఉంటుంది. చాలా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా ఎందులోనైనా బుక్ చేసుకోవచ్చు కదండి. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? ఇందులో మనకి క్యాష్ బ్యాక్స్ వస్తాయి. మనం చేసుకునేటటువంటి టీం కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో
వాళ్ళ నుంచి కూడా మనం డబ్బులు సంపాదించుకునేటటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో మనకి ట్రస్టెడ్ సెల్లర్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, రిఫండ్ పాలసీ ఉంటుంది. 1 minute ప్లీజ్. ఓకే, సారీ. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీగా ఉంటాయండి, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంటుంది, రిఫండ్ పాలసీ కూడా ఉంది. అందులో భాగంగానే మనకి మరికొన్ని రోజుల్లో 5 lakhs ప్లస్ ప్రొడక్ట్స్ మనకి షాప్ లో అవైలబిలిటీ ఉండబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని టెస్ట్ మోడ్ లో రన్ చేస్తూ ఉంది కంపెనీ. డెలివరీ కూడా మనకి ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనం జెడ్ బజార్ అనే యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మాత్రం మీకు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క రెఫర్ కోడ్ కావాలి, లేదా మీకు ఎవరైనా డైరెక్ట్ గా లింక్ పంపిస్తే ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు అనుకోవచ్చు లింక్ ఉంటే జాయిన్ అవ్వాలా, ప్లే స్టోర్ లో జాయిన్ అవ్వకూడదా అని. మీకు ఎవరైనా సరే లింక్ పంపించిన తర్వాత అయినా సరే అది డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకే తీసుకెళ్తుంది. ప్లే స్టోర్ లో నుంచి ఇన్స్టాల్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే లింక్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ గా మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళ యొక్క రెఫర్ కోడ్ అనేది ఉండిపోతుంది, వచ్చేస్తుంది అక్కడ. ఆ తర్వాత మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు మెయిల్ ఐడి ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా. అదే విధంగా కరెక్ట్ మీ పేర్లో ఎంటర్ చేసుకుని ఒక టీపిన్ ఎంటర్ చేసుకుని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ వస్తుంది. ఆ లాగిన్ తోటి మీరు అకౌంట్ లో లాగిన్ అవ్వచ్చు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళు అందించేటటువంటి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది కదా, ఆ ఐడితో మాత్రమే కాదు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి కూడా మీరు లాగిన్ అయ్యేటటువంటి ఫెసిలిటీ, డ్యూయల్ ఫెసిలిటీ అంటారు. ఇక్కడ డబుల్ ధమాకాలండి, ఏది చేసిన లాగిన్ కూడా ఆ రకంగా లాగిన్ అవ్వచ్చు. ఇక సైన్ అప్ బోనస్ అండి, ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో మీ వ్యాలెట్ లో సైన్ అప్ బోనస్ కనపడుతుంది, 599 రూపాయలు. ఈ సైన్ అప్ బోనస్ అనేది మీరు ఇన్స్టాంట్ గా తీసుకోలేరు. కాకపోతే మీ సర్వీసులు ఏదైతే వాడుకుంటూ ఉంటారో ప్రతిసారి సర్వీస్ వాడుకున్న ప్రతిసారి కూడా ₹1 చొప్పున ఈ 599 లో నుంచి బయటికి వస్తూనే ఉంటుంది. అంతేకాదు సర్వీసులు ఉపయోగించుకోవడానికి కావచ్చు, దేనికైనా సరే కంపెనీ ఏం చేసిందంటే సబ్స్క్రిప్షన్ ఏర్పాటు చేసింది. కానీ సార్ మీరు 0 సబ్స్క్రిప్షన్ అన్నారు కదా సార్, మరేంటి సార్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అంటున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ 0 సబ్స్క్రిప్షన్ అండి. ఆ సబ్స్క్రిప్షన్ కి తగినట్లుగా మనకి కంపెనీ ప్రొడక్ట్ అనేది అందజేస్తుంది. చూడండి, మనం కట్టినటువంటి ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది మనకి. మరి అప్పుడు ప్రొడక్ట్ మన చేతికి వచ్చినప్పుడు 0నే కదా, అదనమాట సంగతి. ఇందులో మొత్తం 4 ప్రొడక్ట్ అంటే 4 ప్యాకేజీలు ఉన్నాయి, 4 ప్రొడక్ట్లు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రైమ్ ప్రొడక్ట్, ప్రైమ్ ప్యాకేజ్ 599 రూపాయలండి. దానికి ఈ బుక్ అనేది రావడం జరుగుతుంది. ఈ బుక్ అంటే డిజిటల్ బుక్ అనమాట, మనం యాప్ లోనే బుక్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు తప్ప మన చేతికి రాదు. ఇక నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రైమ్ ప్రో, దీని వాల్యూ వచ్చేసరికి 799 రూపాయలు. దీనికి ఒక ప్రొడక్ట్ వస్తుందండి, డిటాక్స్ టీ, మన ఒంట్లో ఉండేటటువంటి వ్యర్థాలని రిమూవ్ చేసేటటువంటి టీ అనమాట. అంటే టీ ప్లేస్ లో దీన్ని మనం తాగితే, రీప్లేస్ చేసుకొని తాగితే హ్యాపీగా మనకి హెల్త్ వస్తుంది, హెల్త్ తో పాటు మనకి ఆదాయం వస్తుంది అనమాట. అది ప్రైమ్ ప్రో ప్యాకేజ్. దీనికి మాత్రం ప్రోడక్ట్ మీ అడ్రస్ ఏదైతే యాప్ లో ఫిల్ చేస్తారో అడ్రస్ కి కొరియర్ వచ్చేస్తుంది. ఇక మరొక మూడవ ప్యాకేజ్ వచ్చేసరికి సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. దీని యొక్క వాల్యూ 1199 రూపాయలు. దీనికి ఈ బుక్స్ 2 వస్తాయి, ఈ బుక్ బండిల్ అంటారు. ఈ బుక్స్ 2 వస్తాయి అనమాట. అవి మనం యాప్ లోనే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక 4వ ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ ప్రో, 1599 రూపాయలు. ఈ సూపర్ ప్రైమ్ ప్రో యొక్క వాల్యూ కాస్ట్ వచ్చేసరికి దీనికి డిటాక్స్ టీ క్యాప్సిల్స్ బాటిల్స్ 2 వస్తాయండి. ఒక్కొక్క బాటిల్లో 60 క్యాప్సిల్స్ వస్తాయి. దీని యొక్క బిజినెస్ వాల్యూమ్ వచ్చేసరికి అంటే జెడ్ వాల్యూ వచ్చేసరికి 1000 వాల్యూ అవుతుంది. హ్యాపీగా ఈ ప్రోడక్ట్ లో గుర్తుపెట్టుకోండి, చాలా మందికి డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ 1199 తీసుకున్నాం, మళ్ళీ 1599 రూపాయలు తీసుకోవాలనుకుంటున్నారా? అవసరం లేదండి, తీసుకోవాల్సిన పని లేదు. ఈ 4గిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు.
కానీ ఆ ప్యాకేజీలకి తగినటువంటి కమిషన్ ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్యాకేజ్ అయితే 1599 రూపాయలు. దానితో మనకి ఆ డిటాక్స్ టీ క్యాప్సిల్స్ బాటిల్స్ 2 వస్తాయి కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు ఆ 4 ప్యాకేజీల్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని జాయిన్ అవుతారో వెంటనే మీకు 20 రకాల ఇన్కమ్ స్టార్ట్ అయిపోతాయండి. ఈ 20 రకాల ఇన్కమ్ సంపాదించుకునే పని మీ చేతుల్లోనే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు, మీ చేతుల్లోనే ఉంటుంది. సైన్ అప్ బోనస్ 599 ఉంది, దానితో పాటు మొబైల్ బిల్, దానితో పాటు టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5%, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఉంది, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, కవరేజ్ ఇన్కమ్, పిపిపి రాయల్టీ, ప్రొడక్ట్ పర్చేజ్ ప్రాఫిట్ ఆ రాయల్టీ వస్తుంది, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా ఒక్క సబ్స్క్రిప్షన్ తోటి 20 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి ఇక్కడ సంపాదించుకోవటానికని. అదే దీని యొక్క అర్థం. ఇక రెఫరల్ ఇన్కమ్ గురించి చూద్దామండి. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో మీరు డైరెక్ట్ గా ఒక మెంబర్ ని రెఫర్ చేస్తే అదే మెంబర్ మీకు 200 రూపాయలు అదే మెంబర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే అంటే ఈ బుక్ పర్చేజ్ చేస్తే మీకు 200 రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ మెంబర్ గనక ఈ బుక్ బండిల్ పర్చేజ్ చేస్తే 1199 తోటి 500 రూపాయలు వస్తాయి. అదే ఆ వ్యక్తి మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి డిటాక్స్ టీ బాటిల్ ఒకటి 799 రూపాయలతోటి జాయిన్ అయితే 250 రూపాయలు వస్తాయి. అదే మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి 1599 రూపాయలతోటి డిటాక్స్ టీ బాటిల్స్ 2 పర్చేజ్ చేస్తే 600 రూపాయలు వస్తుంది కమిషన్. నేను చెప్పాను కదా ఏది బెస్ట్ ప్యాకేజ్ అనేది. వాళ్ళ దగ్గర నుంచి ఆయా ప్యాకేజీలకు తగినట్టు కమిషన్ మీరు పొందాలి అంటే సేమ్ ప్యాకేజ్ ఉంటే, సపోజ్ మీరు ప్రైమ్ ప్యాకేజ్ తీసుకున్నారండి, ఆ ప్రైమ్ ప్యాకేజ్కి ప్రైమ్ ప్యాకేజ్ కమిషనే వస్తుంది, 200 రూపాయలే వస్తుంది. ఒకవేళ మీ డౌన్ టీంలో మీరు జాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే 1599 తోటి జాయిన్ అయినా సరే మీకు 200 వస్తాయి. కాబట్టి మీరు సూపర్ ప్రైమ్ ప్రో తీసుకుంటే దానికి తగినటువంటి కమిషన్స్ మీరు హ్యాపీగా పొందవచ్చు. ఇక నెక్స్ట్ అండి, ఎప్పుడైతే మనం మెంబర్షిప్ ప్యాకేజ్ తీసుకొని ఆ ప్రోడక్ట్ ఏదో ఒకటి పర్చేజ్ చేసిన తర్వాత అక్కడ మనం సర్వీసులు ఉపయోగించుకున్న దాన్ని బట్టి కమిషన్ 20 లెవెల్స్ మీద కమిషన్ ఉందండి. ఇక్కడ సెల్ఫ్ ఇవ్వలేదు ఏంది అనుకోవద్దు. డిష్ టీవీ రీఛార్జ్ అండ్ మొబైల్ రీఛార్జ్ కి 7% కమిషన్, సెల్ఫ్ కమిషన్, అది మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ కమిషన్ చార్ట్, యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ చూసినట్లయితే 20 లెవెల్స్ మీద మనకి కమిషన్ వస్తుందండి. మొబైల్ రీఛార్జ్ కి ఫస్ట్ లెవెల్ నుంచి 0.4%, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక 5వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 0.03% అండి. డిటిహెచ్ రీఛార్జ్ అంతే, మొబైల్ రీఛార్జ్ కి టీమ్ లెవెల్ కమిషన్ సేమ్ ఉంది. చూడండి ఇక్కడ 1.5% కమిషన్, 1.5% కమిషన్ 20 లెవెల్స్ మీద. అయితే ఇక్కడ +1 రూపీ అని ఉంది కదా, అది మీరు సెల్ఫ్ గా సర్వీసులు ఉపయోగించుకునే ప్రతిసారి లేదా మీ ఐడిలో మీ డౌన్ టీమ్ ఎవరిదైనా ఐడి యాక్టివేట్ చేసినా సరే ₹1 చొప్పున సైన్ అప్ బోనస్ లో నుంచి రావడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నోట్ అని ఒక గమనిక ఉంది, అది గమనించండి ప్రతి ఒక్కళ్ళు. యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ ఆర్ సూపర్ ప్రైమ్ ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి నెలకి 10 రీఛార్జ్లు ఇవ్వడం జరుగుతుందండి. 2500 లిమిట్ వరకు వాళ్ళు వాడుకోవచ్చు. అందులో 8 మొబైల్ రీఛార్జ్లు ఉంటాయి, 2 డిష్ టీవీ రీఛార్జ్లు ఉంటాయి. అదే ర్యాంక్ హోల్డర్స్ అనుకోండి, ఏదో ఒక ర్యాంక్ సాధించారనుకోండి, వాళ్ళకి నెలకి 15 రీఛార్జ్లు ఉంటాయి, 13 మొబైల్ రీఛార్జ్లు, 2 డిష్ టీవీ రీఛార్జ్లు. అయితే లిమిట్ మాత్రం ర్యాంక్ వాళ్ళకి 3500 వరకు మనం ప్రతి నెల వాడుకోవచ్చు లిమిట్ అనేది. డైలీ 2 రీఛార్జ్ అంటే ఏంటంటే ఒక రోజులో మీకు డిష్ టీవీ రీఛార్జ్ అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, ఆ 2 ఒకే రోజులో చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. 2 లిమిట్స్ ఉంటాయి రీఛార్జ్కి. మాక్సిమం ఒక మొబైల్ రీఛార్జ్ కానీ ఒక డిష్ టీవీ రీఛార్జ్ కానీ మాక్సిమం మీరు 1200 రూపాయల వరకు ఒకేసారి చేసుకోవచ్చు. ఎప్పుడైతే లిమిట్ రీచ్ అవుతుందో
ఆ లిమిట్ దాటితే మాత్రం మీరు రీఛార్జ్ చేయడం కష్టమైపోతుంది. రీఛార్జ్ టైం అనేది ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ 20 లెవెల్స్ యొక్క రీఛార్జ్ కమిషన్ మీరు పొందాలి అంటే మీరు యాక్టివ్ చేసుకున్న తర్వాత, మీరు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల పాటు ఎలాంటి కండిషన్ లేదు. నెల రోజుల తర్వాత నుంచి మీ యాక్టివ్ డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమంది ఉంటారో ఆ రిఫరల్స్ బేస్ చేసుకొని మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మరొక 3 సర్వీసులకు సంబంధించినటువంటి కమిషన్ చార్ట్ ఇక్కడ మన ముందుంది. అదే మొబైల్ బిల్ అంటే పోస్ట్ పెయిడ్ బిల్, వెహికల్ అంటే ఫాస్ట్ ట్యాగ్, గ్యాస్ బిల్ మనం ఉపయోగించుకునేటటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క బిల్ పైన మనకి 20 లెవెల్స్ పై వచ్చేటటువంటి కమిషన్స్. ఫస్ట్ లెవెల్ నుంచి 0.25, సెకండ్ లెవెల్ నుంచి 0.2, థర్డ్ లెవెల్ నుంచి 0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1, ఇక 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.019 అంటే 1875 అనమాట. టోటల్ గా ₹1 వరకు 20 లెవెల్స్ మీద మనం కమిషన్ పొందవచ్చు. ఇక్కడ కూడా లిమిట్ లోనే చూసుకోండి, అది గమనించండి. మొబైల్ బిల్ అంటే పోస్ట్ పెయిడ్ బిల్ వచ్చేసరికి ఒక నార్మల్ యూజర్ కి అంటే ప్యాకేజ్ తీసుకునేటువంటి యూజర్ కి ₹1000 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. అదే ర్యాంక్ హోల్డర్స్ కి అయితే 2 మొబైల్ బిల్స్ కట్టుకోవచ్చండి. నార్మల్ యూజర్స్ కి ఏమో ఒక మొబైల్ బిల్ నెలకుంటుంది. ఎవరికైనా పోస్ట్ పెయిడ్ బిల్ అంటే ఒకటే ఉంటుంది కదండి, ఒకళ్ళ అవసరానికి ఒకటే వాడుకోవాలి కాబట్టి ఒక మొబైల్ బిల్ నెలకి లిమిట్ ఉంటుంది. అదే ర్యాంక్ హోల్డర్స్ కి 2 మొబైల్స్ కట్టుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు ₹1500 పర్ మంత్ కి లిమిట్ ఉంటుంది. మాక్సిమం ₹1200 వన్ టైం బిల్ పే చేసేయచ్చు హ్యాపీగా. ఇది కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు. ఇది ఒకటి గమనించండి. యాక్టివ్ యూజర్స్ అయితే వెహికల్ బిల్ అంటే ఫాస్ట్ ట్యాగ్, యాక్టివ్ యూజర్స్ నెలకి 2 వెహికల్ బిల్స్ 2 ఫైవ్ కట్టుకోవచ్చు. లిమిట్ వచ్చేసరికి ₹1500. ర్యాంక్ హోల్డర్స్ కి అయితే 3 వెహికల్స్ కి బిల్ కట్టుకోవచ్చు. వెహికల్ బిల్స్ అంటే ఫాస్ట్ ట్యాగ్ బిల్స్ 3 కట్టుకోవచ్చు. లిమిట్ వచ్చేసరికి ₹2000 పర్ మంత్. మాక్సిమం ₹1200 ఒకేసారి బిల్ పే చేసుకోవచ్చు. దీనికి కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఇక్కడ 20 లెవెల్స్ ఇన్కమ్ మనం సంపాదించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక నెల రోజులు ఎలాంటి కండిషన్ లేదు. జాయిన్ అయిన తర్వాత ఆ నెల దాటిన దగ్గర నుంచి మనకి యాక్టివ్ రిఫరల్స్ బేస్ చేసుకొని మనకి కమిషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక నెక్స్ట్ కమిషన్ చార్ట్ చూసినట్లయితే ఇన్సూరెన్స్ అండి. వెహికల్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, బైక్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ పే చేయొచ్చు. దానికి 20 లెవెల్స్ మీద మనకి 3% కమిషన్ వస్తుంది. 3% అండి. మొబైల్ బిల్లు, పోస్ట్ పెయిడ్ బిల్లు వీటన్నిటికన్నా ఎక్కువ 3% 20 లెవెల్స్ మీద మనకి వచ్చేటటువంటి కమిషన్. ఫస్ట్ లెవెల్ నుంచి 1%, సెకండ్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 20వ లెవెల్ దాకా సేమ్ 0.1052%. టోటల్ గా 3% కమిషన్ 20 లెవెల్స్ మీద వస్తుంది. సెల్ఫ్ గా 5% కమిషన్ వస్తుంది. సెల్ఫ్ గా 5%. అయితే ఇక్కడ ఎలాంటి లిమిట్ లేదండి. యూ విల్ గెట్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ లెవెల్స్ 1 మంత్. అదొక్కటే కండిషన్. అంటే ఏంటంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజులు మాత్రం ఎలాంటి కండిషన్ లేకుండా 20 లెవెల్స్ సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత మాత్రం మీ యాక్టివ్ రిఫరల్స్ బేస్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 20 మందిని జాయిన్ చేసుకుంటే హ్యాపీగా 20 లెవెల్ కమిషన్ అనేది సంపాదించుకోవచ్చు. ఆ ఒక్కటే తారక మంత్రం. మనం జాయిన్ అవ్వాలి, 20 మందిని జాయిన్ చేసుకోవాలి డైరెక్ట్ గా. అలాగే ప్రతి ఒక్కరికి తారక మంత్రం కానీ చేసుకుంటూ పోతే అన్ని రకాల కమిషన్స్ అద్భుతంగా సంపాదించుకోగలుగుతారు. అయితే ఇక్కడ గమనించండి, మొబైల్ రీఛార్జీలకి వీటన్నిటికీ లిమిట్ ఉంది, కానీ ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి నో లిమిట్ అండి. నెలలో ఎంత కట్టాలి, అంత కట్టాలి, ఇంతే ఉండాలి అనే లిమిట్ అయితే ఎక్కడా లేదు. అదొకటి గమనించుకొని పని చేసుకోండి. ఇక ఈ బుక్ అండి, అంటే లెవెల్ ఇన్కమ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సపోజ్ ₹599 తోటి మన 20 లెవెల్స్ టీమ్ పెరుగుతూ ఉందనుకోండి. ఆ 599 తోటి 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి కమిషన్ ఎంత, లెవెల్ ఇన్కమ్ ఎంత? 1వ లెవెల్ నుంచి ₹200, 2వ లెవెల్ నుంచి ₹40, ఇక 3వ లెవెల్ నుంచి ₹20, 4వ లెవెల్ నుంచి ₹10, 5వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా ₹5 చొప్పున మనకి కమిషన్ వస్తుంది. మన టీం ఎంత పెరిగితే అంత ఇన్కమ్ అండి. సపోజ్ 5 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తూ ఉందనుకోండి 20 లెవెల్స్ మీద,
ఆ 5 మ్యాట్రిక్స్ లో మనకి వెళ్తున్నటువంటి టీం పైన సింపుల్ గా ఎగ్జాంపుల్ గా 10వ లెవెల్ వరకు మనం 5 కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అదే మన కింద 20 లెవెల్స్ లో ప్రైమ్ ప్రో అంటే 799 రూపాయలతోటి ఒక బాటిల్ పర్చేజ్ చేసుకుంటూ టీం ఏర్పడుతుంది అనుకోండి. ఆ 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి కమిషన్ ఆ ప్యాకేజ్ తోటి ఫస్ట్ లెవెల్ నుంచి 250 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి కమిషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ గా 5 మ్యాట్రిక్స్ లో టీం చేసుకుంటే 10వ లెవెల్ వరకు సింపుల్ గా 5 కోట్ల రూపాయలు మనకి ఇన్కమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లెవెల్ ఇన్కమ్ 20 లెవెల్స్ మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఫస్ట్ నెల రోజులు ఏ కండిషన్ లేదు. ఆ తర్వాత మీకు ఎంతమంది డైరెక్ట్లు ఉంటే దాన్ని బట్టి లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. సపోజ్ మీకు 10 మంది డైరెక్ట్లు ఉన్నారనుకోండి, 10 లెవెల్స్ కమిషన్ మాత్రమే వస్తుంది. 11, 12, 13 ఈ లెవెల్ కమిషన్ అనేది రాదు టీం వెళ్తూ ఉంటే. కాబట్టి తారక మంత్రం గుర్తుపెట్టుకోండి, జాయిన్ అవ్వాలి, 20 మందిని జాయిన్ చేసుకోవాలి, సింపుల్. ఇక నెక్స్ట్ 1199 రూపాయలతోటి మన కింద టీం వెళ్తూ ఉంటే 20 లెవెల్స్ లో మనకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ నుంచి 500 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 100 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు చూసుకున్నట్లయితే 10 రూపాయల చొప్పున మనకి కమిషన్ రావడం జరుగుతుంది. సింపుల్ గా 5 మ్యాట్రిక్స్ లోనే ఎగ్జాంపుల్ గా చెప్తాను. 10వ లెవెల్ వరకు మనం హ్యాపీగా 5 మ్యాట్రిక్స్ లో టీం వెళ్తూ ఉంటే 10 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, కండిషన్ అనేది సేమ్. లెవెల్ ఇన్కమ్ సంపాదించాలి అంటే నెల రోజులు ఎలాంటి కండిషన్ లేదు. నెల తర్వాత నుంచి మాత్రం మీ యొక్క యాక్టివ్ రిఫరల్స్ ని డిపెండ్ అయి ఉండి లెవెల్ ఇన్కమ్ ఓపెన్ అవుతుంది. ఇక సూపర్ ప్రైమ్ ప్రో అండి, బెస్ట్ ప్యాకేజ్. ఇది నా దృష్టిలో బెస్ట్ ప్యాకేజ్, ది బెస్ట్ ప్యాకేజ్. దీనికి 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 600 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 100 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 10 రూపాయల చొప్పున మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ 5 మ్యాట్రిక్స్ లో 20 లెవెల్స్ టీం మీద మనం చూసుకుంటే 10 కోట్ల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. కండిషన్ అనేది సేమ్. ఇక్కడ మనకి ప్రోడక్ట్ తోటి మనం మార్కెట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ చూస్తే మాత్రం ఎవరు ఈ ప్రోడక్ట్ ని వదలరు, ఎవరు వదలరు. ఎందుకంటే దీని నుంచి హెల్త్ మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ పోతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, మధుమేహం కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా ఓద శరీరం ఊబకాయ ఉంటుంది కదా దాన్ని నివారిస్తుంది. ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మనం రెగ్యులర్ గా వాడితేనే కంట్రోల్లోకి వస్తుంది. ఏదో ఒక్కసారి తీసుకొని ఆ క్యాప్సిల్స్ అయిపోయిన తర్వాత మానేసామనుకోండి, చూడండి ఏ రోగమైనా సరే తగ్గాలి అంటే కంటిన్యూగా వాడాలి. ఆ రకంగా కంటిన్యూగా వాడటం కోసం మన కంపెనీ రీపర్చేజ్ కూడా పెట్టింది. మీ టీంలో 20 లెవెల్స్ లో ఎవరు మరలా రీపర్చేజ్ చేసినా కమిషన్ కూడా జనరేట్ అవుతుంది, 20 లెవెల్స్ కమిషన్. ఇక్కడ ఈ బాటిల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్పి 999 రూపీస్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ కింద మనకి 799 రూపాయలు, అంటే ఇక్కడ ఒక 200 రూపాయలు మనకి బెనిఫిట్ ఉంది. దానితో పాటు రీపర్చేజ్ కింద మనకి 649కే ఈ ప్రోడక్ట్ అందిస్తుంది. అంటే ఇక్కడ ఒక 150 రూపాయలు, మొత్తం 350 రూపాయలు బెనిఫిట్ అండి ఒక రీపర్చేజ్ మీద. దానితో పాటు జెడ్ వాల్యూమ్ కింద మనకి 500 రూపాయల కింద క్యాల్కులేట్ అవుతుంది. ఆ రకంగా 20 లెవెల్స్ మీద మనకి రీపర్చేజ్ జరిగింది అనుకోండి, ఫస్ట్ లెవెల్ నుంచి 40 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 4వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మనకి కమిషన్ వస్తుంది. చూడండి అద్భుతంగా. ఎక్కడైనా సరే కమిషన్ అవుతుందంటే ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఒక్కసారి ఈ ప్రోడక్ట్ వాడితే కంటిన్యూగా వాడాలి అనిపించేటటువంటి ప్రోడక్ట్. దానివల్ల బెనిఫిట్స్ అన్ని ఉంటాయి, అర్థం చేసుకోండి, దానివల్ల బెనిఫిట్స్ అన్ని ఉంటాయి. ఇక రాయల్టీ ఇన్కమ్ అండి, కంపెనీలో వచ్చేటటువంటి టర్న్ ఓవర్, కంపెనీలో వచ్చేటటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనకి షేరింగ్ ఇస్తుంది కంపెనీ. కాకపోతే దానికి ర్యాంక్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏదో ఒక ర్యాంక్. కంపెనీ దీనికోసం 7 రకాల ర్యాంకులను ప్రవేశపెట్టింది. ఒక్కొక్క ర్యాంక్ కి మనం ఏం చేయాలనేది చెప్తా, జాగ్రత్తగా వినండి. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్. బ్రాంజ్ అచీవ్ అవ్వాలంటే మీరు 15 మందిని డైరెక్ట్ గా చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదండి, లెవెల్స్ ఇన్కమ్ కావాలి అంటే 20 మంది డైరెక్ట్ గా చేసుకోండి అని చెప్పా. ఆ 20 చేసుకున్నారంటే మీరు బ్రాంజే కదా, సింపుల్. ఇక బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు 2% డైలీ రాయల్టీ వస్తుంది. 4 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుందండి. డైలీ 2%.
4 నెలల తర్వాత మాత్రం ప్రతిరోజు మీరు 40 రూపాయలు సంపాదించుకోగలిగితే హ్యాపీగా మీరు ప్రతిరోజు రాయల్టీ తీసుకోవచ్చు ఎక్కడ ఆగకుండా. 40 రూపాయలు కూడా సంపాదించుకోలేకుండా మనం వర్క్ చేస్తున్నాము అంటే మనం ఇక అంతకన్నా వేస్ట్ కదా. పని చేసుకోలేమా? 40 రూపాయలు కూడా సంపాదించుకోలేమా మనం ఇన్కమ్? గొప్ప ఇన్కమ్ ఉంది ఇక్కడ. అదే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే నలుగురు బ్రాంజ్, మీ 20 మందిలో అంటే మీరు 15 మందిని చేర్చుకున్నా సరే, ఆ 15 మందిలో ఒక నలుగురు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, దానితో పాటు 20 లెవెల్స్ మీద మీకు ఒక 30 టీం కలిసింది అనుకోండి, మీకు అక్కడ రాయల్టీ 1.5% సిల్వర్ రాయల్టీ వస్తుంది. 6 నెలల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి కండిషన్ లేదు, డైలీ ఇస్తుంది. 6 నెలల తర్వాత 150 రూపాయలు మీ డైలీ ఇన్కమ్ అవుతుంది. హ్యాపీగా మీరు ప్రతిరోజు ఎక్కడ ఆగకుండా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే టీం బిల్డ్ అవుతుంటే ఇన్కమ్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఇక గోల్డ్ ర్యాంక్ యొక్క అచీవ్మెంట్ ఎలా పొందుతారు అంటే, నలుగురు సిల్వర్లు మీ డైరెక్ట్ గా ర్యాంక్ సాధించాలి, డైరెక్ట్ మెంబర్స్. దానితో పాటు 150 టీం ఉండాలి. 1.75% డైలీ రాయల్టీ మీకు వస్తుంది. 8 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది. ఆ తర్వాత డైలీ మీకు 500 రూపాయలు మీ ఇన్కమ్ అయితే మాత్రం ఎక్కడ ఆగకుండా హ్యాపీగా తీసుకుంటూనే ఉంటారు. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే నలుగురు గోల్డ్ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు మీ డైరెక్ట్ గా ఉండాలి. ప్లస్ 750 టీం ఉండాలి. చాలా ఈజీ అండి. మీరు 20, మీ కింద వాళ్ళు జాయినింగ్స్ 20, అంతే. ఒక్కొక్కరు 20 చేసుకుంటా పోతే ఈ ర్యాంకులు అనేది నా దృష్టిలో పెద్ద కష్టమేం కాదు. కానీ కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తే కాన్ఫిడెంట్ గా ఇన్కమ్ వస్తుంది. దీనికి ప్లాటినం ర్యాంక్ కి 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. 10 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత మీ ఇన్కమ్ 2000 రూపాయలు అవుతూ ఉంటుంది. హ్యాపీగా ప్రతిరోజు తీసుకోవచ్చు. చూడండి, కొన్ని నెలలు మనకు అవకాశం ఇచ్చింది మీకు ఈ ఇన్కమ్ సంపాదించుకోవడానికి, మంచి టీం చేసుకోవడానికి. ర్యాంక్ అచీవ్ చేసిన తర్వాత ప్లాటినం తర్వాత ఒక 10 నెలల టైం ఇచ్చింది, నెక్స్ట్ ర్యాంకో లేదు ఇంకా టీం బిల్డ్ చేసుకోవడానికో. ఆ లోపు మీరు 2000 రూపీస్ ఇన్కమ్ ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. ఇక టోపాజ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే నలుగురు ప్లాటినం మీ డైరెక్ట్ గా ఉండాలి. దానితో పాటు 3750 టీం ఉండాలి. దానికి రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి 1.5% ప్రతిరోజు ఇస్తుంది. 12 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. 12 నెలల తర్వాత మీ ఇన్కమ్ 5000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఆ తర్వాత మీరు ప్రతిరోజు హ్యాపీగా తీసుకోవచ్చు రాయల్టీ అనేది. ఇక రూబీ ర్యాంక్ సాధించాలి అంటే నలుగురు టోపాజ్ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళు మీ డైరెక్ట్ గా ఉండాలి. 18750 టీం ఉండాలి. 1.25% డైలీ రాయల్టీ వస్తుంది. 15 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత 10,000 రూపాయలు మీ ఇన్కమ్ అయితే మాత్రం హ్యాపీగా ప్రతిరోజు తీసుకుంటారు. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే నలుగురు రూబీ మీ డైరెక్ట్ గా ఉండాలి. దానితో పాటు 93,750 టీం ఉండాలి. 1% డైలీ రాయల్టీ మీరు తీసుకుంటారు. 20 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదండి. ఆ తర్వాత ప్రతిరోజు తీసుకోవాలంటే మాత్రం మీ ఇన్కమ్ 20,000 రూపాయలు ఈజీగా అవుతుంది. ఎందుకంటే అంత టీం ఉంటే రోజుకి 20,000 పెద్ద కష్టం కాదు. రీఛార్జ్ల మీద అయినా సరే మనకి ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1 వచ్చినా 20,000 అవుతుంది. ఇక్కడ మీరు టీం చేసుకోవటమే గొప్పతనం. అదే ప్రతిరోజు మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. కంపెనీ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ లో నుంచి 10.5% తీసి మనకి వాళ్ళ టర్న్ ఓవర్ లోంచి తీసి మనకి ఇవ్వటం జరుగుతుందండి. దానికోసం స్పెసిఫైడ్ పీరియడ్ ఏం లేదు, ప్రతిరోజు తీసుకుంటారు అన్లిమిటెడ్ గా. కాకపోతే మీరు జాయిన్ చేసుకునేటటువంటి, మీరు బిజినెస్ చేసేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అది. ఇక టీమ్ సపోర్ట్ బోనస్ అండి. మనం ర్యాంకులు సాధిస్తే రోజు రాయల్టీ తీసుకుంటున్నాం. దానితో పాటుగా కంపెనీ శాలరీ కూడా ఇస్తుందండి. బ్రాంజ్ ర్యాంక్ అయితే ప్రతి నెల 100 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. సిల్వర్ ర్యాంక్ అయితే 200 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది 6 నెలల పాటు. గోల్డ్ ర్యాంక్ అయితే 750 రూపాయలు ప్రతి నెల సంవత్సరం వరకు ఇస్తుంది. ప్లాటినం ర్యాంక్ అయితే 4,500 రూపాయలు ప్రతి నెల 2 సంవత్సరాల వరకు ఇస్తుంది. అలాగా టోపాజ్ ర్యాంక్ అయితే 18,750 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది, 3 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఇస్తుంది. ఇక రూబీ ర్యాంక్ అయితే 78,125 రూపాయలు ప్రతి నెల 5 సంవత్సరాల వరకు ఇస్తుంది మనకి. ఇక డైమండ్ ర్యాంక్ అయితే 3,12,500 రూపాయల చొప్పున 7 సంవత్సరాల వరకు శాలరీ ఇస్తుంది మనకి. చూడండి, 3,12,500 అంటే ప్రతి నెల ఓన్లీ శాలరీ లాగా, ఆసామాషి విషయం కాదు. ఒక ఎమ్మెల్యేకి కూడా అంత శాలరీ లేదు. చూడండి మరి ఎంత బాగా ఇస్తుందో మన కంపెనీ. దానితో పాటు మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ టీమ్ అచీవర్స్ ఇన్కమ్. ఇప్పటి వరకు మీరు ర్యాంకులు సాధించిన ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ చూశారు. ఇంకా మీ కింద ఉన్నటువంటి 20 లెవెల్స్ లో వాళ్ళు ర్యాంక్ సాధిస్తుంటే మనకి కూడా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ.
టీమ్ అచీవర్స్ ఇన్కమ్. బ్రాంజ్ ర్యాంకు చూద్దాం 20 లెవెల్స్ మీద ఎంత వస్తుంది అనేది. ఫస్ట్ లెవెల్ నుంచి 30 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 25 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయల చొప్పున మీకు కమిషన్ వస్తుందండి. మీ కింద టీమ్ ర్యాంక్ అచీవ్ చేసినా మీకు ఇన్కమే. ఇక సిల్వర్ ర్యాంక్ అయితే మీ కింద సిల్వర్ ర్యాంక్ ఏర్పడుతుంటే మాత్రం ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా 10 రూపాయల చొప్పున వస్తుంది. గోల్డ్ ర్యాంక్ అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 700 రూపాయలు. అంటే మీరు గోల్డ్ ర్యాంక్ అయితే అని కాదండి, గుర్తుపెట్టుకోండి. మీ కింద 20 లెవెల్స్ మీద గోల్డ్ ర్యాంక్ సాధిస్తూ ఉంటే ఎవరైనా సరే ఫస్ట్ లెవెల్ నుంచి మీకు 700 రూపాయలు వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 500 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 300 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 200 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 100 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 50 రూపాయల చొప్పున రావడం జరుగుతుంది. ప్లాటినం ర్యాంక్ మీ కింద ఎవరైనా సాధిస్తూ ఉంటే ఫస్ట్ లెవెల్ అయితే మాత్రం 3000 రూపాయలు తీసుకుంటారు, సెకండ్ లెవెల్లో సాధిస్తూ ఉంటే 2500 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 2000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 1500 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 1000 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 300 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. అదే టోపాజ్ ర్యాంక్ మీ టీంలో అవుతూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 15,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 7,000 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 5,000 రూపాయలు, ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 2,000 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20,000 లెవెల్ దాకా 1,000 రూపాయలు మన కమిషన్ రావడం జరుగుతుంది. అదే రూబీ ర్యాంక్ మీ 20 లెవెల్స్ లో ఎక్కడ వస్తున్నా సరే అచీవర్స్ ఇన్కమ్ ఎంత అనేది చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి 30,000 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 20,000 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 10,000 రూపాయలు, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 2,500 రూపాయలు మీరు తీసుకుంటారండి. అచీవ్ అంటే జాయిన్ చేసుకుంటారో ఆ రకంగా ప్రతి ఒక్కరు కానీ చేస్తే ఒక టార్గెటెడ్ గా ఫిక్స్డ్ గా చేసుకుంటూ పోతే ఈ ర్యాంకులు కష్టం కాదు, ఇన్కమ్ కష్టం కాదు. ఇక డైమండ్ ర్యాంక్ 20 లెవెల్స్ మీద మనకు వచ్చేటటువంటిది ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, థర్డ్ సెకండ్ లెవెల్ నుంచి 30,000, ఇక 3వ లెవెల్ నుంచి 20,000, 4వ లెవెల్ నుంచి 15,000, 5వ లెవెల్ నుంచి 10,000 రూపీస్, 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5,000 రూపీస్ మన ఇన్కమ్ అవుతుంది. మీరు ఏ ర్యాంకులో ఉంటారో ఆ ర్యాంకు యొక్క అచీవర్స్ ఇన్కమ్ అనేది అప్పటికప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ మీరు సిల్వర్ లో ఉన్నారు, మీ కింద 20 లెవెల్స్ లో గోల్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇన్కమ్ అనేది ఎక్కడికి పోదండి, గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి పోదు. మీ వ్యాలెట్ లో సేఫ్ గా స్టోర్ చేయబడుతుంది, హోల్డ్ చేయబడుతుంది. ఎప్పుడైతే మీరు గోల్డ్ ర్యాంక్ సాధిస్తారో అప్పుడు ఇమీడియట్ గా మీరు దాన్ని కూడా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అది ఇన్ని రోజుల 10 రోజుల వరకు, 20 రోజుల వరకు అనే లిమిట్ లేదు, ఎక్కడా కండిషన్ లేదు. మీరు ఎప్పటి వరకు అయితే ఆ ర్యాంకులోకి వస్తారో అప్పటి వరకు అది హోల్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు హ్యాపీగా దాన్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అద్భుతమైనటువంటి ఇన్కమ్, ప్రొడక్ట్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ. ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్ రాయల్టీ ఇన్కమ్ సూపర్ ఇన్కమ్ అండి. మన టీంలో ఎక్కడైతే మనం కావచ్చు, మన టీం కావచ్చు, ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తాం కదా, ఆ పర్చేజ్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ ని మనకి 5% షేరింగ్ ఇవ్వబోతుంది కంపెనీ. అయితే ఉత్తినే ఇవ్వరు కదండి, మనకి గుండోడు ఒకటి చెప్తాడు, ఆ జ్యువెలరీ కంపెనీ వాడు ఒకడు టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది, డబ్బులు ఊరికే రావు. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని కూడా ఉంది. 5% పొందాలి అంటే మనం ఓన్గా 2,500 అంటే 2,500 జెడ్ వాల్యూమ్ మనం సెల్ఫ్ ఐడిలో ఉండాలి. అంటే సింపుల్ ఏం లేదు, రీపర్చేజ్ కావచ్చు, ప్రతి నెల 5 బాటిల్స్ మనం పర్చేజ్ చేసుకుంటే 2,500 జెడ్వి కంప్లీట్ అవుతుంది. ప్రతి నెల ఈ యొక్క వాళ్ళ యొక్క గ్రోత్ ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో అందులో నుంచి 5% తీసి షేర్ చేయడం జరుగుతుంది. ఇక ఎమర్జెన్సీ ఫండ్ అనేది 12% ఉంటుందండి. దాన్ని 3 భాగాలుగా విభజించింది కంపెనీ. ఫస్ట్ది అటూట్ బంధన్ ఫండ్.
4%. సెకండ్ది ఫైనాన్షియల్ సపోర్ట్ 4%. థర్డ్ది కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ 4%. అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తా. మీరు నెట్వర్క్ లో ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. ప్రతి ఒక్క కంపెనీ ఏం చేస్తుందంటే 5% టీడీఎస్, 15% అడ్మిన్ ఛార్జ్ అని కట్ చేసుకుంటారు. మనం పెట్టే విత్డ్రాల్స్ లో కావచ్చు, మనం చేసే ట్రాన్సాక్షన్ లో కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జేబుల్లో వేసుకుంటారు. కానీ ఇక్కడ 12% ఎమర్జెన్సీ ఫండ్ కింద తీసి ఒక చారిటీ లాగా అనమాట కంపెనీ మన కోసమే, మన సపోర్ట్ కోసమే ఉపయోగిస్తుంది. అందులో మొట్టమొదటి 4% అటూట్ బంధన్ ఫండ్. ఇది మీ యొక్క కూతురు లేదా అక్క లేదా చెల్లి ఎవరొకళ్ళు మ్యారేజ్ అయ్యేటప్పుడు ఈ అటూట్ బంధన్ ఫండ్ అనేది కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. లైక్ చంద్రన్న పెళ్లి కానుక, షాదీ తోఫా, రకరకాలు ఇలా ఉంటాయి కదా, మన గవర్నమెంట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. అలాగా మనకి పెళ్లి కానుక అనమాట, పెళ్లి కానుక. దీనికైతే కంపెనీ ఒక 2 కండిషన్స్, సింపుల్ కండిషన్స్ పెట్టింది. ఐడి కనీసం 3 నెలలు గడిచి ఉండాలి మనం జాయిన్ అయ్యి ఇది అందుకోవాలి అంటే. అయితే దానితో పాటు ఏదో ఒక ర్యాంక్, కనీసం బ్రాంజ్ ర్యాంక్ అయినా అచీవ్ అవ్వాలి. ఇక నెక్స్ట్ది ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం కంపెనీ 4% ఇస్తుంది. దీనికి మాత్రం ఎవరికి రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఐడి ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా సరే పొరపాటున యాక్సిడెంటల్ డెత్ జరిగితే ఆ భగవంతుని కోరుకోవాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కింద కంపెనీ కొంత అమౌంట్ అయితే అందజేయటం జరుగుతుంది. దానికి కూడా ఐడి జాయిన్ అయ్యి కనీసం 3 నెలలు గడిచి ఉండాలి. దానితో పాటు ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అవ్వాలి. ఇక మిగిలినటువంటిది కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్. కంపెనీ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, జెడ్పే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెడుతుంది కదా, వాటి కోసం కంపెనీ కొంత అమౌంట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ లో ఫస్ట్ది అటూట్ బంధన్ ఫండ్. దీనికి కూడా ర్యాంకులను బట్టి ఆ ఫండ్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఇస్తారండి. బ్రాంజ్ ర్యాంక్ వాళ్ళకైతే 2100, సిల్వర్ ర్యాంక్ అయితే 3100, గోల్డ్ ర్యాంక్ అయితే 4100, ప్లాటినం ర్యాంక్ వాళ్ళకి 5100, టోపాజ్ ర్యాంక్ వాళ్ళకి 7100, రూబీ అయితే 11,000 రూపాయలు, డైమండ్ అయితే 21,000 రూపాయలు. ఈ రకంగా అటూట్ బంధన్ ఫండ్ పొందొచ్చు. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ చెప్పాను కదండి, ఇది మరలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కింద కంపెనీ ఆ కుటుంబానికి హెల్ప్ కింద 31,000 రూపాయలు అందిస్తుంది అనమాట. ఇది ఒక మంచి కుటుంబానికి సపోర్ట్. ఏమీ జరగకూడదని కోరుకుందాం భగవంతుని, ఎవరికి ఏం జరగకూడదు. ఇక ఫ్రాంచైజ్ మోడల్ అండి. రాబోయే రోజుల్లో విత్ ఇన్ షార్ట్ డేస్ మనకి ఫ్రాంచైజెస్ కూడా ఏర్పాటు చేయబోతుంది కంపెనీ. దాని ద్వారా కూడా మనకి బెస్ట్ ఆపర్చునిటీ సంపాదించుకోవడానికి కంపెనీ కల్పించింది. ఇప్పటి వరకు ర్యాంకుల్లో వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్ని ఏమేమన్నీ ఒక్కసారి మరలా గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది బ్రాంజ్ ర్యాంక్. దీనికి వచ్చేటటువంటి బెనిఫిట్స్, టీ షర్ట్ ఇస్తారండి. జప్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ మనకి రేపు 28వ తారీఖు హైదరాబాద్ లో మీటింగ్ జరుగుతుంది. దానికి ఎవరైతే బ్రాంజ్ ర్యాంక్ వాళ్ళు అటెండ్ అవుతారో వాళ్ళకి టీ షర్ట్ ఇస్తుంది కంపెనీ. 2% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ అంటే ప్రతి నెల శాలరీ 100 రూపాయలు చొప్పున 3 నెలల పాటు ఇస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ యొక్క బెనిఫిట్, స్మార్ట్ ఫోన్ ఫండ్ 8,000 రూపాయలు రివార్డ్ అండి. ఇది 8,000 రూపాయలు రివార్డ్ కింద ఇస్తుంది. అది కూడా ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున 4 నెలల పాటు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. మనకి జప్ 28వ తారీఖు చెప్పాం కదండి, అలాంటి జప్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సిల్వర్ ర్యాంక్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అది కూడా 1 టైం మాత్రమే. ఇక ఐడి కార్డు ఇస్తారండి. అక్కడ మన బిజినెస్ కి ఐడి కార్డు మెడలో వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క ఐడి కార్డు మీ పేరుతోటి ప్రొవైడ్ అవుతుంది. 1.5% డైలీ రాయల్టీ, ప్రతి నెల శాలరీ, టీమ్ సపోర్ట్ బోనస్ 200 రూపాయల చొప్పున 6 నెలల పాటు కంపెనీ అందిస్తుంది. ఇక గోల్డ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్, రివార్డ్ కింద 16,000 రూపాయలు అందిస్తుంది ల్యాప్టాప్ ఫండ్. ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ 1.75% డైలీ రాయల్టీ, ప్రతి నెల టీమ్ సపోర్ట్ బోనస్ అంటే శాలరీ 750 రూపాయల చొప్పున 12 నెలల వరకు ఇస్తుంది. ఇక ప్లాటినం ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూస్తే బైక్ ఫండ్ 32,000 రూపాయలు అందిస్తుంది. ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్స్ అంటే ఇక పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి, లేని వాళ్ళు అప్లై చేసుకోండి, హ్యాపీగా ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. 1.5% డైలీ రాయల్టీ ఇస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద 4,500 రూపాయలు ప్రతి నెల 2 సంవత్సరాల పాటు ఇస్తుంది. ఇక టోపాజ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే కార్ ఫండ్ కింద 2 లక్షల రూపాయలు అందజేస్తుంది. ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 1.5% డైలీ రాయల్టీ,
ప్రతి నెల 18,750 రూపాయలు శాలరీ లాగా 3 సంవత్సరాల పాటు ఇస్తుంది. ఇక రూబీ ర్యాంక్ బెనిఫిట్స్ చూసినట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలు కంపెనీ అందజేస్తుంది. 1,25,000 రూపాయల చొప్పున ప్రతి నెల 4 నెలల వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ బోనస్ అంటే 78,125 రూపాయలు ప్రతి నెల శాలరీ లాగిస్తుంది 5 సంవత్సరాల పాటు. ఇక డైమండ్ ర్యాంక్ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ అండి 12 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ప్రతి నెల ఇస్తుంది 4 నెలల పాటు. 2 ఫారెన్ ట్రిప్స్ అండి సంవత్సరానికి, ప్రతి సంవత్సరం 2 సార్లు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసి రావచ్చు. 1% డైలీ రాయల్టీ, ప్రతి నెల శాలరీ 3,12,500 రూపాయలు చొప్పున టీమ్ సపోర్ట్ కి బోనస్ కింద ఇస్తుంది. ఎందుకంటే మీరు మీ టీమ్స్ కి సపోర్ట్ ఇస్తూ పని చేసుకుంటూ పోతారు కాబట్టి అది కంపెనీ దగ్గర నుంచి టీమ్ సపోర్ట్ బోనస్ కింద మీకు వస్తున్నటువంటి ప్రతి నెల శాలరీ 7 సంవత్సరాల వరకు ఇస్తుందండి. ఇక కంపెనీ యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి, 2% టీడీఎస్ ఉంటుంది, డైరెక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. ఒకప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం 5% టీడీఎస్ ఉండేది, మధ్యలో గవర్నమెంట్ తగ్గించింది ఒక 3 నెలల ముందు. అప్పటి నుంచి మన కంపెనీ కూడా తగ్గించి 2% చేసింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో ఫ్రాడ్ కంపెనీలు చాలా ఉన్నాయి చూడండి, గవర్నమెంట్ రూల్స్ ని ఫాలో చేయవు, ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఇప్పటికీ 5% టీడీఎస్ అంటుంటారు. 12% డిడక్షన్ ఉందండి, ఎమర్జెన్సీ ఫండ్ మనకు టీమ్ సపోర్ట్ కోసం వాడతారు. నో అడ్మిన్ ఛార్జ్ అండి, ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు. మనం సంపాదించినటువంటిది మన యొక్క సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ కి మినిమం 100 రూపాయలు ఉన్న మన కమిషన్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే మన కమిషన్ వ్యాలెట్ లో మినిమం 500 రూపాయలు ఉంటే బ్యాంక్ కూడా విత్డ్రాలు పెట్టుకోవచ్చు. అయితే బ్యాంక్ విత్డ్రాలు వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే, శనివారం ఆదివారం అనేది సెలవు. మినిమం మన యొక్క ఫండ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ ని మన టీమ్ సపోర్ట్ కోసం P2P 50 రూపాయలు ఉన్నా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పర్సన్ టు పర్సన్. అయితే క్రాస్ టీమ్ కి మాత్రం పంపించలేదు, మీ డౌన్ టీమ్ కి లేదా మీ అప్లైనర్స్ కి మాత్రమే పంపించగలరు. మనం విత్డ్రాల్ పెట్టినటువంటి అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లోకి 24 అవర్స్ తర్వాత యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయి. ఏ గవర్నమెంట్ ప్రకారం నడిచేటటువంటి కంపెనీకైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ఎల్ఐసి పాలసీ మీరు కట్టేటప్పుడు ఆ పాలసీ కింద మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 750 రూల్స్ ఏముంటాయి చిన్న చిన్న అక్షరాలతోటి, కండిషన్స్ అప్లై అని ఉంటది అంతే. దాని కింద చూస్తే మాత్రం బొచ్చడి కండిషన్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్కటి కండిషన్ బేస్డ్ అన్నమాట. టీమ్ సపోర్ట్ బోనస్ అనేది అంటే ప్రతి నెల శాలరీ అనేది మనం ర్యాంక్ అచీవ్ చేసిన దాన్ని బట్టి ఆ తర్వాత నెల నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ అయితే మాత్రం సపోజ్ మీరు సిల్వర్ అయితే 8,000 రూపాయలు అనుకోండి, ఆ 8,000 రూపాయలు ఇన్స్టాంట్ గా ఈ రోజు సిల్వర్ అయితే ఫస్ట్ నెల 2,000 మాత్రం ఇన్స్టాంట్ గా ఈ రోజే వస్తాయి. ఈ రోజు అయితే వెంటనే ఇన్స్టాంట్ గా పడతాయి. ఆ తర్వాత 3 ఇన్స్టాల్మెంట్లు మాత్రం ఆ నెక్స్ట్ మంత్ ఏ రోజైతే మీరు ర్యాంక్ అచీవ్మెంట్ డేట్ ఉంటుందో ఆ డేట్ కి పడిపోతుంది. మీకు తెలిసిందే కదా, చెప్పాను ఆల్రెడీ. ఇన్కమ్ లెవెల్స్ అనేది 20 లెవెల్స్ తీసుకోవాలంటే మన యొక్క డైరెక్ట్ రిఫరల్స్ బేస్ చేసుకుని లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మంచి డెసిషన్ అండి, గుడ్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు మీ ముందు ఉంది. లేదు నేను గుడ్ డెసిషన్ తీసుకోను, నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉండను, నెగిటివ్ గానే ఉంటాను, మీరు నాకు డైమండ్ ఇచ్చినా సరే ఆ డైమండ్ ని ఆభరణం లెక్క చూడను, ఒక పేపర్ వెయిట్ లాగే చూస్తాను అనుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళకి ఏమీ కాదండి. జెడ్ బజార్ లో స్టార్ట్ అవ్వకపోవటం వల్ల, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోకపోవటం వల్ల ఎలాంటి లాస్ లేదు, బట్ ఎలాంటి పాజిటివ్ కూడా లేదు, ఎలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేటటువంటి అవకాశం కూడా లేదు. మీ లైఫ్ లో పాజిటివ్ చేంజ్ అనేదే ఉండదు. అదే సపోజ్ ఎస్ నాకు ఈ జెడ్ బజార్ కంపెనీలో పని చేస్తా, అది కూడా ఒక 6 నెలల నుంచి 10 నెలల పాటు కన్సిస్టెన్సీగా ఫోకస్డ్ గా మైండ్ స్టేబుల్ గా పెట్టుకొని ఇదే కంపెనీలో డెడికేషన్ గా పని చేస్తానని ఒక డెసిషన్ ఎప్పుడైతే మీరు హానెస్ట్ గా తీసుకుంటారో, అది కూడా హానెస్ట్ గా వర్క్ చేస్తారో, అప్పుడు మీరు గుడ్ లైఫ్ సాధిస్తారు, మంచి లైఫ్ స్టైల్ అనుభవించగలుగుతారు, ప్రతిరోజు ఇన్కమ్స్ తీసుకుంటారు, రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటారు, టైం ఫ్రీడమ్ ఉంటుంది మీకు ఎంజాయ్ చేయడం కోసం, లగ్జరీ కార్ సంపాదించుకోగలుగుతారు, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుంది, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఇలా
మొత్తం ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు మీరు హానెస్ట్గా ఒక డెసిషన్ తీసుకొని 6 నెలల నుంచి 10 నెలల పాటు ఈ కంపెనీలో నేను జాయిన్ అవ్వాలి, ఎస్ నేను ఇది చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు మనం మీకు ఇవన్నీ కూడా హ్యాపీగా వస్తాయి. మరింత మంచి సంపాదించుకునేటటువంటి అవకాశాలు, అనేక రకాలైనటువంటి మార్గాలు అందించింది. మనం సంపాదించుకోవడానికి ఒక బ్లూ ప్రింట్ని మనకు కంపెనీ అందించింది. సంపాదించుకోండి, మీ యొక్క ప్లానింగ్ ఇలాగ ఉండాలి, ఇలా ఉన్నప్పుడు మీకు ప్లానింగ్గా ఇలా ప్లాన్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుందని ఒక బ్లూ ప్రింట్ మనకి ఇచ్చింది కదా ఇప్పుడు. అందుకు మనం ప్రతి ఒక్కరం కూడా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పాలి కంపెనీకి. ఇప్పుడే మనం ఒకటే డిసైడ్ అవ్వాలి, లెట్స్ డూ ఇట్ నౌ అని డిసైడ్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు అలా డిసైడ్ అవుతారో హ్యాపీగా మంచి లైఫ్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక అద్భుతమైనటువంటి ప్లాన్